హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావణి. ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్గా మామిడి పండ్లతోటి ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే 6 రకాల రెసిపీస్ని చూపించబోతున్నానండి. అన్నీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. ముందుగా మనం మామిడి తాండ్రాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. అలాగే ఈ వీడియోలో నేను మామిడి తాండ్రాని 100% హెల్దీగా బెల్లంతో చేయడం చూపిస్తాను. జనరల్గా మామిడి తాండ్రా అనగానే ఎక్కువగా చక్కెరతో చేస్తారు, బట్ చక్కెర హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను ఇవాళ 100% హెల్దీ వేలో బెల్లంతో చూపిస్తానండి. అలాగే ఈ మామిడి తాండ్రాని మనం ఎండలో పెట్టాల్సిన అవసరం లేదండి, ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు. చేయడం కూడా చాలా సింపుల్. చూడటానికి జెల్లీలాగా ఉంటూ చాలా టేస్టీగా ఉంటాయి. మామిడి పండ్ల సీజన్లో మాత్రమే చేసుకునే ఈ మామిడి తాండ్రాని ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బాగా పండిన మామిడి పండ్లని 1 కిలో మామిడి పండ్లను తీసుకోవాలండి. ఇక్కడ నేను పెద్ద సైజు ఉన్న 2 మామిడి పండ్లను తీసుకొని శుభ్రంగా కడిగి చెక్కు తీసి ఇలా పీసెస్ కింద చేసి పెట్టుకున్నాను. మీకు వెయిట్లో చూపిస్తే కరెక్ట్గా అర్థమవుతుందని చూపిస్తున్నానండి. 1 కేజీ మామిడి పండ్లకి నాకు ఇక్కడ 5 కప్పుల వరకు వస్తుంది. అలాగే మీకు వెయిట్లోను కప్పుల్లోనూ 2 రకాలుగా చూపిస్తానండి. ఎవరికి ఎలా కన్వీనియంట్ ఉంటే ఆ విధంగా తయారు చేసుకోండి. 1 కేజీ మామిడి పండ్లకి కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసి 1 కప్పు బెల్లం అండి. అంటే మనకి తూకంలో వచ్చేసి 165 గ్రాములు ఉంటుంది. ఈ మెజర్మెంట్స్తో కనుక మీరు చేసుకున్నట్లయితే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మామిడి పండ్లన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక స్ట్రైనర్లో పెట్టుకొని ఫిల్టర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఎంత బాగా గ్రైండ్ చేసినా అక్కడక్కడ చిన్న పలుకులు అనేవి మిగిలిపోతుంటాయి. కానీ మామిడి తాండ్రా చేసేటప్పుడు మనకు ఆ విధంగా ఉందంటే తాండ్రా అనేది సరిగ్గా టెక్స్చర్ పర్ఫెక్ట్గా రాదండి. కాబట్టి ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నామంటే ఏవైనా చిన్న పీసెస్ కానీ మిక్సీలో నలగని ముక్కలు ఏవైనా ఉన్నా కానీ అవన్నీ కూడా పైన ఫిల్టర్లోకి వచ్చేస్తాయి. అలాగే నేను ఇక్కడ బంగినపల్లి మామిడి పండ్లు తీసుకున్నానండి. మీరు ఏ వెరైటీ మామిడి పండ్లతో అయినా సరే ఈ మ్యాంగో తాండ్రాని తయారు చేసుకోవచ్చు. మీరు రసం కాయలు కనుక తీసుకున్నట్లయితే కంపల్సరిగా ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలండి. బయట అయితే బాగా పండిన కలెక్టర్ కాయల్ని యూజ్ చేస్తారండి మామిడి తాండ్రా కోసం. మీకు అవి దొరికినా సరే అవైనా తెచ్చుకొని వాడుకోవచ్చు. అలాగే తాండ్రాని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో ఉన్న ప్లేట్ని అలాగే సర్కిల్ షేప్లో ఉన్న ప్లేట్ని 2 రకాలు యూజ్ చేస్తానండి. మీ దగ్గర ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం తీసుకున్న ఈ ట్రేకి వచ్చేసి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే నెయ్యి బదులు బటర్ పేపర్ని కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా నెయ్యిని అప్లై చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న గుజ్జుని ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మామిడి తాండ్రా పేస్ట్ని మనం కలుపుతూ ఉడికించుకోవాలండి. ఈ విధంగా కొంచెం బబుల్స్ లాగా వచ్చిన తర్వాత ఇందులోకి బెల్లాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి, లేకపోతే అడుగంటిపోయి మనకి మాడు వాసనలాగా వస్తుందన్నమాట. ఈ విధంగా 10-15 నిమిషాల పాటు బాగా ఉడికించిన తర్వాత మనం ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలండి. ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులోకి కొద్దిగా ఈ జ్యూస్ని వేసేసి ఇలా స్ట్రైట్గా నిలబెట్టినట్టయితే ఇలా ఫాస్ట్గా కిందికి దిగకూడదండి. ఈ విధంగా దిగిందంటే మనం ఇంకా కొద్దిసేపు దీన్ని ఉడికించుకోవాలన్నమాట. ఇంత టైమే కుక్ చేయాలని ఏం లేదండి. నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు దీన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత మరోసారి నేను చెక్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా చిక్కగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ట్రేలోకి వేసుకోవాలండి. ట్రేలో వేసిన తర్వాత మనం స్పాచులా తోటి సర్దకుండా ఇలా ట్రేని పట్టుకొని ఈవెన్గా వచ్చే విధంగా సర్దుకోవాలి. అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే నేను ఇక్కడ కిలో మామిడి పండ్లు యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ 2 ట్రేలలోకి వచ్చిందండి. అదే మీరు 1/2 కిలో మామిడి పండ్లతో చేసినట్లయితే 1 ట్రేకి సరిపోతుంది. మొత్తాన్ని వేసిన తర్వాత 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి.
చిన్నప్పుడు మనకి బయట బావలాకి ఒక మామిడి తాండ్ర అని చెప్పేసి దొరికాయండి. బట్ ఇప్పుడు వచ్చేసి చిన్న మామిడి తాండ్ర వచ్చేసి 10 రూపాయలు 20 రూపాయలు అమ్ముతున్నారండి. అంత రేటు పెట్టి తెచ్చుకునే బదులు ఇంట్లోనే తయారు చేసుకున్నామంటే చాలా ఈజీగా హైజీనిక్గా చాలా తక్కువ ఖర్చుతోటి మనం తాండ్రాన్ని తయారు చేసుకోవచ్చండి. సో మీరు కూడా తప్పకుండా సీజన్ అయిపోయే లోపల ఈ తాండ్రాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న మామిడి తాండ్రాన్ని 24 గంటల పాటు ఫ్యాన్ కింద ఉంచుకోవాలండి. 24 గంటల తర్వాత తాండ్రాన్ని టచ్ చేసి చూసినట్లయితే మనకి చేతికి అంటుకోకుండా చూడడానికి ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా వచ్చింది అంటే మనకి తాండ్రా అనేది పర్ఫెక్ట్గా డ్రై అయిపోయినట్టు. ఇప్పుడు నైఫ్ తోటి అంచుని ఇలా కొంచెం లూజ్ చేసామంటే మనకి తాండ్రా అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. ప్రస్తుతం చాలామంది అపార్ట్మెంట్స్లో ఉంటుంటారు కాబట్టి వాళ్ళకి ఎండ అనేది అవైలబుల్గా ఉండదండి. అలాంటి వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మీకు ఎండ కనుక వస్తున్నట్లయితే మీరు హ్యాపీగా ఎండలో కూడా పెట్టుకోవచ్చండి. చూసారు కదా తాండ్రా అనేది ఎంత ఈజీగా ఊడొచ్చేస్తుందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ విధంగా మనకి తాండ్రా అనేది చాలా ట్రాన్స్పరెంట్గా కనిపించాలి. అప్పుడే మనకి తాండ్రా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో వీటిని పీసెస్ లాగా కట్ చేసి తీసుకోండి. నేను ఇవాళ కొన్ని తాండ్రాని ఇలా రోల్స్ చేసి తీసుకుంటున్నానండి. కొన్నిటిని పీసెస్ లాగా చేసుకొని తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం రోల్స్ చేసుకున్నా కానీ తాండ్రా అనేది అస్సలు అంటుకోదండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అదే మీరు కొంచెం మందంగా కనుక వేసుకున్నట్లయితే మీకు ఆరడానికి ఇంకొంచెం టైం పడుతుందండి. బట్ ఈ విధంగా వేసుకుంటే మనకి తాండ్రా టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సేమ్ మనం బయట కొంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. సీజన్ ఎండింగ్లో మనకి మామిడికాయలు అనేది చాలా చీప్గా వస్తాయండి. అలాంటి టైంలో మీరు మామిడికాయలు తెచ్చుకొని ఈ విధంగా తాండ్రా చేసి పెట్టుకోండి. సంవత్సరం పాటు మనం ఫ్రెష్ మామిడికాయలని ఎంజాయ్ చేయలేం, కానీ ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే ఈ మామిడికాయల ఫ్లేవర్ని మనం సంవత్సరం పాటు ఎంజాయ్ చేయొచ్చండి. ఇలా తయారు చేసుకున్న మామిడి తాండ్రాని ఎయిటెడ్గా ఉన్న డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మనం బయట కనుక నిల్వ ఉంచుకుంటే 3 నెలల పాటు నిల్వ ఉంటాయి. అదే కనుక మీరు ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి, అస్సలు పాడవు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా తాండ్రా తీసుకొని తినేసేయచ్చు. ఆ మ్యాంగో ఫ్లేవర్ని మిస్ అవ్వకుండా ఏడాది పాటు మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు ఈ తాండ్రా ద్వారా మనం మామిడికాయల ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మటుకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన సెకండ్ రెసిపీ వచ్చేసి మ్యాంగో ఫ్రూటీ అండి. ఓకే, మామిడి పండ్లతోటి ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా మ్యాంగో ఫ్రూటీని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నానండి. ఇలా సమ్మర్లో కూల్గా మ్యాంగో ఫ్రూటీని చేసేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి, చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టపడి తాగుతారండి. మరి లేట్ చేయకుండా మ్యాంగో ఫ్రూటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ఒక పచ్చి మామిడికాయని తీసుకోవాలండి. అలాగే బాగా పండిన తీయగా ఉండే 2 మామిడి పండ్లను తీసుకోవాలి. మామిడి పండు అనేది బాగా స్వీట్గా ఉండాలండి, అప్పుడే మనకి ఫ్రూటీ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మామిడికాయలని శుభ్రంగా కడిగేసి పైన స్కిన్ తీసేసుకోవాలి. ఇలా నీట్గా స్కిన్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మనం రెడీ చేసి ఉంచుకున్న మామిడికాయలని ఇలా పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలండి. పీసెస్ కొంచెం చిన్నవైనా పెద్దవైనా పర్వాలేదండి, ఏమీ కాదు. ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్వీట్నెస్ కోసం 1 కప్పు వరకు నేను ఇక్కడ కలకండ చిప్స్ని వాడుతున్నానండి. మీకు కావాలంటే దీని ప్లేస్లో షుగర్ను కూడా తీసుకోవచ్చు. అలాగే ఇందులోకి 3 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూసి మనకి పచ్చి మామిడికాయ అలాగే స్వీట్ మ్యాంగో కూడా బాగా నీట్గా ఉడికిపోయి ఉంటుందండి. ఇలా మనం కట్ చేస్తే ముక్క అనేది బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా ఉంటే మనకి కరెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని మనం వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పల్పుని స్ట్రైనర్లో వేసేసి మనం ముందుగా తీసి ఉంచుకున్న వాటర్ని కూడా ఇలా మిక్సీ జార్లో వేసి జస్ట్ అలా మిక్స్ చేసుకొని వేసుకోండి. దానివల్ల మిక్సీ జార్లో ఏమైనా పల్పు ఉన్నా కానీ ఈజీగా వచ్చేస్తుంది. మిక్సీ పట్టిన తర్వాత ఖచ్చితంగా మనం ఇలా స్ట్రైన్ చేసుకోవాలండి. ఏమైనా చిన్న పీసెస్ ఏమైనా మిగిలిపోయినా కానీ ఇలా స్ట్రైన్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రూటీ అనేది మంచిగా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడా కూడా లమ్స్ అనేది లేకుండా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 3-4 గంటల సేపు ఉంచుకున్నట్లయితే మనకి ఫ్రూటీ అనేది బాగా చల్లగా రెడీ అవుతుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే 15 to 20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా ఎంతో సింపుల్గా ఇంట్లోనే మ్యాంగో ఫ్రూటీని ఎలా తయారు చేసుకోవాలో. మరి మీకు కూడా రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది నాకు కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో కనుక ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం కుక్ విత్ స్టవ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన థర్డ్ రెసిపీ వచ్చేసి మ్యాంగో కోకోనట్ వాటర్ జ్యూస్ అండి. ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఒక మంచి జ్యూస్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ వేసవిలో ఎండబారిన పడకుండా మన కడుపుని చల్లపరిచి మన ఒంట్లో వేడి మొత్తాన్ని కూడా క్షణాల్లో బయటికి తరిమి కొట్టేసి ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ జ్యూస్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ సీజన్లో మనకి మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి మీరు కూడా ఒకసారి మామిడికాయలు తెచ్చుకొని ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు ఇలా చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోండి. సేమ్ మెజర్మెంట్లో 2 కప్పుల వరకు కొబ్బరి నీళ్ళని తీసుకోవాలి. మ్యాంగో ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో కొబ్బరి నీళ్ళు తీసుకోవాలండి. ఇందులోనే 7-8 పుదీనా ఆకులు, 2 టీ స్పూన్ వరకు నిమ్మరసం, ఒక 1/2 టీ స్పూన్ వరకు నల్ల మిరియాల పౌడరు. అలాగే మనం కొబ్బరి నీళ్ళు తీసుకున్న తర్వాత కొబ్బరి బండంలోని లేత కొబ్బరిని ఒక 1/2 కప్పు వరకు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఈ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇందులో కొబ్బరి నీళ్ళు యాడ్ చేసాం కాబట్టి ఇంక వాటర్ అనేది పడదండి. ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్లాసెస్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు బెల్లం పౌడర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం బెల్లం పౌడర్ వాడుతున్నానండి. మీకు కావాలంటే హనీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న జ్యూస్ని ఇందులోకి వేసుకోవాలి. మీకు కావాలంటే బెల్లం పౌడర్ని జ్యూస్ గ్రైండ్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చండి. లేదంటే ఫైనల్గా ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మామిడికాయ ముక్కల్ని ఒక 1 అవర్ సేపు ఫ్రిడ్జ్లో ఉంచేసి తీసుకున్నానండి. ఇలా తీసుకోవడం వల్ల మనం ఇంకా జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. లేదంటే మీరు ఇలా జ్యూస్ చేసుకున్న తర్వాత కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎలా చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా సమ్మర్లో ఒక్కసారైనా ఈ జ్యూస్ని ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తాగుతారు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన 4th రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాంగో జామ్ అండి. ఇవాళ మనం వచ్చేసి పండిన మామిడి పండ్లతోటి ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా మ్యాంగో జామ్ రెసిపీని చూడబోతున్నాము. ఈ జామ్ని మనం ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే చాలండి. 6 months వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనం వచ్చేసి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ అలాగే ఫుడ్ కలర్స్ కానీ ఏమీ యాడ్ చేయము. బయట మార్కెట్లో దొరికే జామ్లో చాలా రకాల ప్రిజర్వేటివ్స్ అలాగే ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తారు. అది పిల్లలకైనా సరే మనకైనా సరే హెల్త్కి అంత మంచిది కాదండి. ఇప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ చేసేసారు కదా, పిల్లలకి మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా చాలా హెల్తీగా మంచిగా బ్రేక్ఫాస్ట్ పెట్టాలి అంటే ఇలా మ్యాంగో జామ్ తయారు చేసేసి బ్రెడ్కి అప్లై చేసి ఇవ్వండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా తయారు చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్గా కూడా ఇవ్వచ్చు. మరి లేట్ చేయకుండా జామ్ ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా మనం జామ్ని ఏదైతే బాటిల్లో స్టోర్ చేయదలుచుకున్నామో ఆ బాటిల్ని ఇలా హాట్ వాటర్లో వేసుకొని స్టెరిలైజ్ చేసుకోవాలండి. అలాగే మీరు తీసుకునే బాటిల్కి ఉన్న క్యాప్ అనేది ఇలా మెటల్ క్యాప్ అయితే దాన్ని కూడా స్టెరిలైజ్ చేసుకోండి. ఇలా బాటిల్ని స్టెరిలైజ్ చేయడం వల్ల మనకి జామ్ అనేది సెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుందండి. ఒక 5 నిమిషాల పాటు ఇలా వాటర్ని బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసేసి దీన్ని వాటర్ నుంచి బయటికి తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత తడి అనేది అస్సలు లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలండి. తడి ఏమాత్రం ఉన్నా సరే మనకి జామ్ అనేది పాడైపోతుంది. మరి జామ్ ప్రిపరేషన్ కోసం బాగా పండిన మంచి క్వాలిటీ ఉన్న తీయటి మామిడి పండును 1/2 కిలో వరకు ఇలా చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ మామిడి పండును ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని వీలైనంత స్మూత్గా పేస్ట్ లాగా చేసుకోవాలండి. అలాగే మనం తీసుకున్న మిక్సీ జార్ కూడా తడి లేకుండా చూసుకోవాలండి. ఇలా మామిడి పండ్లు మొత్తాన్ని కూడా ఇలా బాగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి.
అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని అందులోకి మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ మామిడి పండు గుజ్జుని వేసుకోవాలి. మామిడి పండు గుజ్జు వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలండి. జామ్ ప్రిపరేషన్ మొత్తం కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసేసుకోవాలండి. ఎందుకంటే దీన్ని మనం ఒక 6 months పాటు స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి జామ్ సెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువగా ఉండడం కోసం మనం ఇలా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా జామ్ కొద్దిసేపు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు నిమ్మకాయ రసాన్ని వేసుకోండి. నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మరొక 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగే ఇందులోకి 200 గ్రాముల వరకు చక్కెరని వేసుకోవాలి. అరకిలో మామిడికాయలకి 200 గ్రాముల చక్కెర అనేది స్వీట్నెస్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇన్ కేస్ మీకు ఒకవేళ స్వీట్ అనేది ఇంకొంచెం ఎక్కువగా కావాలంటే ఇంకొక 50 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. చక్కెర వేసిన తర్వాత ఒక్క చిటికెడు సాల్ట్ను వేసుకోండి. సాల్ట్ ఎప్పుడు కూడా స్వీట్ ఐటమ్స్లో కొద్దిగా యాడ్ చేశారంటే మనకి స్వీట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండి టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇలా చక్కెర కూడా వేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 15 minutes పాటు ఉడికించుకోండి. 15 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి ఈ మామిడికాయ జామ్ అనేది కొద్దిగా చిక్కబడడం స్టార్ట్ అవుతుందండి. మనం చక్కెర వేసాం కాబట్టి ఇది స్టిక్కీగా అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. కొంచెం ఓపిక్గా ఇలా ప్రాసెస్ మొత్తాన్ని కూడా లో ఫ్లేమ్లోనే తయారు చేసుకోండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అలాగే టెక్స్చర్ అనేది వస్తుంది. జామ్ ఇలా బాగా దగ్గర పడ్డ తర్వాత దీన్ని కొద్దిగా ఒక ప్లేట్లోకి వేసేసుకొని ప్లేట్ని ఇలా స్ట్రైట్గా నిలబెట్టారంటే జామ్ కదలకుండా ఉందంటే మనకి ఇది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. దీన్ని ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ జామ్ మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారబెట్టుకొని మనం ముందుగా స్టెరిలైజ్ చేసుకొని డ్రై చేసి పెట్టుకున్న గాజు సీసాలోకి వేసుకోవాలి. ఇలా జామ్ మొత్తాన్ని కూడా సీసాలోకి వేసుకున్న తర్వాత ఎయిర్ టైట్గా ఉన్న మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మనకి 6 months వరకు ఫ్రెష్గా ఉంటుందండి. మామిడి పండ్లు దొరికే సీజన్లో ఇలా కనుక జామ్ చేసి పెట్టుకున్నారంటే పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు వెంటనే ఫటాఫట్ స్నాక్స్ అనేది రెడీ చేసేయచ్చు. అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా ఇలా బ్రెడ్ జామ్ పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. బ్రెడ్ని కొద్దిగా గీ రోస్ట్ చేసేసి ఆ తర్వాత జామ్ని అప్లై చేసుకోండి. టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన 5th రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. ఇవాళ మనం వచ్చేసి సమ్మర్ స్పెషల్స్లో భాగంగా మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీని చూడబోతున్నామండి. అలాగే ఇందులో నేను వచ్చేసి ఇవాళ ఎలాంటి ఫ్రెష్ క్రీమ్ కానీ విప్పింగ్ క్రీమ్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. బట్ అయినా కూడా ఈ ఐస్ క్రీమ్ చాలా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఐస్ క్రీమ్స్ అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టం కదా. మరి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ని మనం బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తానండి. అలాగే అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం తయారు చేసుకోవచ్చు. ముందుగా మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం మనం వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వల్ల ఐస్ క్రీమ్ అనేది మంచి క్రీమీగా వస్తుందండి. ఇందులోనే ఒక అరకప్పు వరకు పచ్చి పాలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఎక్కడా కూడా ఉండలు అనేది లేకుండా నీట్గా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని ఓ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 1.5 కప్పు వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలండి. ఈ ఐస్ క్రీమ్కి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ఐస్ క్రీమ్ మంచి క్రీమీ టెక్స్చర్లో వస్తుంది. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి. టోటల్గా ఇక్కడ నేను వచ్చేసి 1/2 లీటర్ వరకు పాలని యూజ్ చేస్తున్నానండి. పాలు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం కలిపి పక్కన పెట్టాం కాబట్టి అది పౌడర్ అనేది కిందికి వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి యాడ్ చేసే ముందు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఇది కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. మనకి ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. 1/2 కప్పు షుగర్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇన్ కేస్ మీకు కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం కలుపుకోవచ్చు. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. థిక్నెస్ అనేది ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి.
ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ మిక్చర్ బాగా చల్లారిన తర్వాత ఇలా కొంచెం థిక్గా అవుతుందండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు పాల మీగడను వేసుకోవాలండి. ఇలా పాల మీగడ వేయడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది మంచి క్రీమీ టెక్స్చర్లో వస్తుంది. ఇప్పుడు ఈ మీగడను కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అలాగే బాగా తీయగా ఉన్న మామిడి పండు ముక్కల్ని ఒక 1 కప్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకొని దీన్ని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. వాటర్ అనేది ఏమీ యాడ్ చేయొద్దు. ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక గ్లాస్ బౌల్లో కానీ లేదంటే వేరే ఏదైనా బౌల్లో కానీ ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఈవెన్గా ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. పైనుంచి ఏదైనా ఇట్లాంటి అల్యూమినియం ఫాయిల్తో కానీ లేదంటే ఏదైనా కవర్తో కానీ బాగా సీల్ చేసేసేయండి. మనకి ఎయిర్ అనేది ఎక్కడా కూడా వెళ్ళకుండా ఉండాలి. మీ దగ్గర లిడ్ కనుక ఉంటే పైనుంచి ఇలా కవర్ వేసిన తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసి క్లోజ్ చేయండి. ఇలా అంచులన్నీ బాగా టైట్గా పెట్టిన తర్వాత దీన్ని ఒక 3 to 4 అవర్స్ పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. 4 అవర్స్ తర్వాత ఇది వచ్చేసి మనకి ఐస్ లాగా ఫామ్ అవుతుందండి. చూసారు కదా, ఇలా కొంచెం హార్డ్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా మనం ఇలా మొత్తం మళ్ళీ బాగా నీట్గా తీసేసేయాలి. ఇలా మొత్తాన్ని కూడా బౌల్ నుంచి సపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మళ్ళీ వచ్చేసి మనం మిక్సీ జార్లో వేసుకొని ఇంకొకసారి బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి టెక్స్చర్ అనేది ఈ వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని సేమ్ అదే ట్రేలోకి మళ్ళీ వేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. బట్ మామిడికాయ ముక్కలు వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని మళ్ళీ మనం డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలండి. పైనుంచి జస్ట్ ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసి ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి. అలాగే పైనుంచి కొద్దిగా ఇలా మ్యాంగో పీసెస్ని వేసుకుంటే మనకి చూడటానికి లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు సేమ్ అదే అల్యూమినియం ఫాయిల్ తోటి మళ్ళీ బాగా నీట్గా టైట్గా కవర్ చేసేసుకోండి. ఎయిర్ అనేది ఎక్కడా కూడా వెళ్ళకుండా చూసుకోవాలండి. ఎయిర్ వెళ్ళిందంటే పైన మరి ఐస్ లాగా ఫామ్ అవుతుంది. దీని ఒక 7 to 8 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ వరకు డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్లోంచి బయటికి తీయగానే సర్వ్ చేయకుండా ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసినట్లయితే ఐస్ క్రీమ్ అనేది కొద్దిగా సాఫ్ట్గా అవుతుందండి. అప్పుడు మనకి ఇలా స్క్వీజ్ చేసుకున్నప్పుడు మంచిగా క్రీమీగా వస్తుంది. లేదంటే చాలా గట్టిగా హార్డ్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం వచ్చేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇలా మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడం వల్ల చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అలాగే చాలా హైజీనిక్గా ఫ్యామిలీ మొత్తానికి కూడా సరిపడా ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చండి. అలాగే సర్వ్ చేసే ముందు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసి సర్వ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీకు ఇక్కడ చూసినట్లయితే అర్థమైపోతుందండి, ఐస్ క్రీమ్ అనేది చాలా క్రీమీగా స్మూత్గా వచ్చింది. మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫైనల్గా మన 6th రెసిపీ వచ్చేసి మ్యాంగో బేకరీ కేక్ అండి. మామిడికాయ సీజన్ వచ్చేసిందండి. అదేనండి, తీయని మామిడికాయలు వచ్చేసాయి. పిల్లల నుంచి పెద్దల దాకా ఇవి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. అంతేకాదండి, ఇవి పెరుగన్నం కాంబినేషన్లో కనుక సైడ్ డిష్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాదండి, దీంతో ఎన్నో రకరకాల రుచికరమైన డిషెస్ కూడా చేసుకోవచ్చండి. మరి అలాంటి వాటిలో ఇవాళ నేను ఒక రెసిపీని మీకోసం షేర్ చేస్తున్నాను. అదేనండి మ్యాంగో కేక్.
ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో ఒక్కసారి ఇలా కేక్ తయారు చేసుకొని టేస్ట్ చూడండి, చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా సీజన్ అయిపోయే లోపల ఒక్కసారన్నా చేసుకొని రుచి చూడండి. ముందుగా ఈ కేక్ కోసం మనం ఇక్కడ బాగా పండిన 2 మీడియం సైజ్ మామిడికాయలని తీసుకున్నామండి. ఈ సైజులో ఉండే ఒక 2 కాయల్ని తీసుకుంటే సరిపోతుందండి. మీకు కావాలంటే ఇంకొంచెం చిన్న సైజు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో మనకి ఇంకా కొంచెం మిగులుతుంది. ఇలా పైన స్కిన్ మొత్తం ఇలాంటి ఒక పీలర్ తీసుకొని తీసేయండి. నైఫ్తో కనుక తీసుకున్నట్లయితే మామిడికాయ కూడా కొంచెం వేస్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ కేక్ కోసం మనకి బాగా పండిన మామిడికాయ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసిన తర్వాత మనం 1 కప్పు వరకు మామిడికాయ ముక్కల్ని ఈ కేక్ కోసం వాడుతున్నాము. నేను ఇక్కడ 1/2 కప్పు బౌల్ తోటి మెజర్మెంట్ చేస్తున్నాను, చూసారా. దీంతో 2 కప్పుల వరకు వేసుకుంటున్నాను, అంటే టోటల్గా 1 కప్పు వరకు మామిడికాయ ముక్కల్ని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. ఇందులోనే 1/3 వరకు చక్కెర కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలండి. మనకి కేక్స్కి ఎప్పుడైనా కూడా సన్ఫ్లవర్ ఆయిలే బాగుంటుందండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని బాగా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. మనకి పలుకు అనేది ఎక్కడా కూడా ఉండకుండా ఇలా బాగా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకోండి. స్ట్రైనర్ని పెట్టుకున్నాక అందులోకి ఒక 1 కప్పు వరకు మైదాని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా జల్లించుకోవాలండి. ఇలా జల్లించడం వల్ల మనకి కేక్ అనేది మంచిగా ప్లఫీగా వస్తుందన్నమాట. మీరు డైరెక్ట్గా అలా పిండిని వేయద్దండి, ఇలా స్ట్రైనర్లో వేసుకొని వేయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా నీట్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలండి. కేక్స్ ఎప్పుడు కూడా మనం ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటేనే మనకి కేక్స్ అనేది పర్ఫెక్ట్గా బాగా ప్లఫీగా వస్తాయన్నమాట. ఇలా పిండి అంతా కూడా మామిడికాయ జ్యూస్లో బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలాంటి ఒక బీటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బీటర్తో మిక్స్ చేయడం వల్ల మనకి ఎక్కడ కూడా మైదా అనేది అక్కడక్కడ పలుకులుగా లేకుండా నీట్గా వస్తుంది. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు వెనిగర్ని కూడా వేసుకోవాలండి. వెనిగర్ని కూడా వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి పిండి అనేది కొంచెం లూజ్గా కావాలి కాబట్టి 2 టీ స్పూన్లు పాలు వేస్తున్నానండి. మీరు పాలు అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఒకవేళ మీకు కరెక్ట్గా ఉన్నట్లయితే పాలు యాడ్ చేసిన అవసరం లేదండి. ఇలా కొంచెం గట్టిగా ఉందంటే కొంచెం పాలు అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. బ్యాటర్ అనేది ఇలా బాగా స్మూత్గా రావాలి, అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకునే మౌల్డ్ తీసుకొని దానికి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. మీరు కావాలంటే స్టీల్ కేక్ టిన్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలాంటి అల్యూమినియం అయినా వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ 6 ఇంచ్ కేక్ టిన్ తీసుకున్నానండి. దానికి ఆయిల్ని అప్లై చేసేసి ఇలా మొత్తం కూడా బటర్ పేపర్ని కవర్ చేస్తున్నాను. మీ దగ్గర కనుక బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ని అప్లై చేసిన తర్వాత కొంచెం మైదా పిండిని డస్టింగ్ చేసుకొని అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. ఇలా బటర్ పేపర్ని వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి కేక్ అనేది ఈజీగా డీమోల్డ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఈ టిన్లోకి వేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ని మొత్తం వేసిన తర్వాత ఇందులో ఎయిర్ బబుల్స్ అనేవి ఉంటాయండి. కాబట్టి మనం కేక్ టిన్ని ఇలా ఒక 2-3 సార్లు ట్యాప్ చేసినట్లయితే దీని లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయండి. దానివల్ల మనకి కేక్ అనేది మంచి ప్లఫీగా వస్తుంది. మీరు కనుక కేక్ టిన్ని ట్యాప్ చేయకుండా ఉన్నట్లయితే ఎయిర్ బబుల్స్ అలాగే ఉంటాయి, కేక్ అనేది మనకి సరిగ్గా రాదండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాన్ని మనం ప్రీహీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్నానండి. ఇందులో ఈ కేక్ టిన్ని పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 25 నుంచి 30 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. నేను ఒక 25 నిమిషాల తర్వాత టూత్ పిక్తో చెక్ చేస్తున్నానండి. ఇలా లైట్గా స్టిక్ అవుతుంది కాబట్టి నేను ఇంకొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. ఇలా 5 నిమిషాల తర్వాత చెక్ చేసినట్లయితే ఇది అస్సలు స్టిక్ అవ్వట్లేదండి, అంటే మనకి కేక్ పూర్తిగా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డీమౌల్డ్ చేసుకోవాలండి.
వేడిగా ఉన్నప్పుడు కనుక మీరు కేక్ని డీమోల్డ్ చేస్తే అది విరిగిపోతుంది, సరిగ్గా రాదు. అలాగే 25 నిమిషాలకి బిఫోర్ మటుకు మీరు మూత అస్సలు ఓపెన్ చేయొద్దండి. ఓపెన్ చేశారంటే దానిలోకి ఎయిర్ వెళ్ళిపోయి కేక్ అనేది మధ్యలో గుంతలాగా పడిపోతుంది, ఇలా పొంగదనమాట. ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుందండి. కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది చాలా స్పంజీగా చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని మనం ఇలాగే స్లైసెస్ లా కట్ చేసుకొని తినచ్చు, లేదంటే మనం బర్త్డేస్కి అలాంటి దానికి కూడా దీన్ని డెకరేట్ చేసుకొని, అంటే క్రీమ్ తోటి మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మరి ఇవాళ వీడియోలో చూపించిన 6 మ్యాంగో రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టారంటే ఎప్పుడు నేను ఇలాంటి కొత్త వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.